నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందులో విప్రనారాయణుడిగా తేరడ శ్రావణ్, ఈయన ప్రొద్దుటూరులో నాట్యాచార్యుడు, నా శిష్యుడి యొక్క శిష్యుడు, ప్రశిష్యుడు. మొన్న పాండురంగ మధ్యలో కూడా ఇతను ఈ వేదిక మీద నర్తించాడు. అదేవిధంగా శ్రీ మన్నార్ దాసునిగా, శ్రీకృష్ణునిగా, అక్షయ కొల్లి అక్షయ, అదేవిధంగా దేవదేవిగా పతకమూరి సుప్రియ అమ్మాయి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పటికి కూడా ఒంగోలు వాళ్ళ అమ్మగారి పుట్టిల్లు ఇక్కడ చేయడం అమ్మాయి భాగ్యంగా భావించి అక్కడ కార్యక్రమానికి సెలవు పెట్టుకొని మరి ఈ కార్యక్రమానికి వచ్చింది. అదేవిధంగా విజయరాఘవ, వీళ్ళిద్దరు మాత్రం 1 టౌన్ 2 టౌను, అంటే గేటుకి అవతల గేటుకి యువతల. ఇద్దరు కూడా ఈ కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఈ వేదిక మీద అనేక దాదాపుగా వేదికకి ప్రధానమైనటువంటి నృత్య నాటికల్ని వీళ్ళిద్దరు కూడా ఈ వేదిక మీద చేశారు. అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాలన్నింటినీ చెక్కినటువంటి రూపశిల్పి మా ఆచార్య గారు. మొత్తం మా ఆచార్య గారు లేకపోతే చాలా చోట్ల గెటప్పులు ఉండకపోగా ఆయన మామూలుగా మేకప్లు చేసేటటువంటి ఎక్స్ప్రెస్ మేకప్ మ్యాన్. చాలా వేగంగా సిద్ధం చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రక్తికెట్టిస్తుంటారు. ఈ సువర్ణ అవకాశాన్ని ఎన్టీఆర్ కళా పరిషత్తులో మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కమిటీ పెద్దలందరికీ, మీద ముఖ్యలి ఈదర హరిబాబు గారికి సభాముఖంగా అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాప, ఈ విక్కీ అనే పాప, విక్కీయే కదమ్మా నీ పేరు? ఏదోలే కానీ అమ్మాయి పాస్చర్స్, గెస్చర్స్, ఎక్స్ప్రెషన్, ఐ బౌల్ని 3D ఎఫెక్ట్లో చెప్పగలిగిన ఒకే ఒక కళాకారుని నేను గమనించాను. ఇటు చూస్తున్నాం అనుకుంటున్నారు ఆడియన్స్, ఇటు ఆడియన్స్ మా వైపు చూస్తున్నాం అనుకున్నారు, మీరు మా వైపే చూస్తున్నాం అనుకున్నారు. ఆ ఐబాల్ని ఎలా మేనేజ్ చేస్తుందో నాకు తెలియదు, ఆమెకు కూడా తెలియదు. అయితే అదృష్టం, అది అదృష్టం.
ఈ కళాకారుని బాగా నటించినందుకు, నృత్యం చేసినందుకు అభినందిస్తున్నాము. అలాగే అందరూ బాగా చేశారు. మా పాండురంగుడు నా కాంపిటేటర్, రేపు రాబోయే పాండురంగం బజారు, అందరూ బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే రేపు 4 గంటలకు 7 మధ్య పిల్లల స్కూల్స్ వాళ్ళ కార్యక్రమాలు, 8 గంటలకు నర్తనశాల పద్య నాటకం. తప్పకుండా విచ్చేయండి, చూద్దాం, ఆనందిద్దాం. రైట్. మర్చిపోయి చేస్తున్నారు. ఈ అమౌంట్ 54,000 రూపాయలు. ఆ అమౌంట్ను కూడా ఆయన శిష్యురాలు శివకుమారి గారు అందజేయాలి. ఓకే, రైట్. ధన్యవాదాలు అందరికీ. సరే, మీకు ఆలస్యమైనది కానీ 2 మాటలు చెప్పకుండా గురువు గారిని చూడలేకపోతున్నాను గురించి. ఎందుకంటే చిన్నప్పుడు నా చిన్నతనంలో వెంపటి చినసత్యం మాస్టర్ గారి రూపకాలు కొన్ని చూశాను. ఆ తర్వాత అద్భుతంగా మన ఒంగోలులో మాస్టర్ గారు వచ్చి వారి శిష్యుడిగా, వెంపటి చినసత్యం మాస్టర్ గారి శిష్యుడిగా అచ్చం మాస్టర్ గారి బ్యాలెన్స్ ఎలా ఉంటాయో అంతగా రక్తి కట్టిస్తూ ప్రతి విషయము చాలా జాగ్రత్తగా తీసుకొని నవరసాలు కూచిపూడిలో పండించారు. హాస్యరసం మరీ ముఖ్యంగా మాస్టర్ గారి దగ్గర నిజంగా, ఎందుకంటే కూచిపూడి రూపకాల్లో ఇది వరకు యక్షగానాల్లో మధ్య మధ్యలో కొంత హాస్యం ఉండేది, కానీ చాలా క్లుప్తంగా పెట్టినా కూడా అద్భుతంగా ఉంది. అలాగే దేవదేవి, విప్రనారాయణుడు అద్భుతంగా వారి పాత్రను పోషించారు. నా సోదర సమానులు బాలు మాస్టర్ గారు, అలాగే భరణి గారు నేను డ్యాన్స్ 93లో సర్టిఫికేట్లు బ్యాచ్మేట్స్ని. ఈరోజు మళ్ళీ ఒంగోలులో తను ఇక్కడ నర్తించడం చూడడం చాలా ఆనందంగా ఉంది. ఉన్న 5 నిమిషాల్లో కూడా చాలా చక్కగా అద్భుతంగా నర్తించారు. ఆ పాత్రకి న్యాయం చేశారు. చిన్నారులు ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా, నేను మా స్టూడియోలో నర్తకుల దగ్గర నుంచి ఎలాగైతే పశుమతి కృష్ణమూర్తి గారు అభినయాన్ని పిండుతారో, మా మాస్టర్ గారు అంతే ఇదిగా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి రావు. నేను మాత్రం నభూతో నభవిష్యతి అని చెప్తాను. ఆయన కూర్చేటువంటి కంపోజిషన్స్ అన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వస్తాయి మాస్టర్ గారికి ఇట్లా ఆలోచన? ఆడవాళ్ళం మాకెవరికి తెలియదు, అలా కూర్చోవాలి, అలా చూడాలి, ఇలా పూలు ఇలా అనుకోవాలి, అవన్నీ మాకే ఐడియాస్ రావు అసలు, ఆడవాళ్ళమైనా కూడా. కానీ మాస్టర్ గారు అవి ఎట్లా దింపుతారో తెలియదు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది ఒక్కొక్క మూమెంటు. మాస్టర్ గారు అందరినీ కూడా నవరస భరితమైనటువంటి నృత్య రూపకంలో ఓల్లాడించారు. మా గురువుగారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.